శ్వేతా బసుప్రసాద్ తన సినీ జీవితాన్ని బాలనటిగా ప్రారంభించి 'మగ్ధీ' చిత్రంలో జాతీయ అవార్డు గెలుచుకుంది. అనంతరం 'ఇక్బాల్', 'కొత్త బంగారు లోకం' వంటి హిట్ చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. అయితే 2014లో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగిన పోలీస్ దాడిలో ఆమెను వేశ్య వృత్తికి సంబంధించి అరెస్టు చేశారు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కానీ తర్వాత కోర్టు ఆమెపై ఉన్న ఆరోపణలను నిరాధారంగా ప్రకటించి ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటన తర్వాత శ్వేతా బసుప్రసాద్ ఏమాత్రం కుంగిపోలేదు. మళ్ళీ తన జీవితాన్ని నటిగానే కాదు, దర్శకురాలిగా తన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ వీడియోలో శ్వేతా బసుప్రసాద్ యొక్క లైఫ్ హిస్టరీని గురించి తెలుసుకుందాం. శ్వేతా బసుప్రసాద్ 1991 జనవరి 11న జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అంజయ్ ప్రసాద్. ఇతను డైరెక్టర్‌గా, రచయితగా పనిచేశారు. తల్లి శర్మిష్ఠా ప్రసాద్ సంగీత అభిమానిగా, గృహిణిగా ఉంటారు. శ్వేతకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్వేత చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైకి వెళ్ళింది. అక్కడే ఆమె చదువు కొనసాగింది. ముంబైలోని రుయా కాలేజ్‌లో మాస్ మీడియా అండ్ జర్నలిజంలో డిగ్రీ చేసింది. చదువు సమయంలోనే ఆమె న్యూస్ ఛానెల్స్‌కి రిపోర్టర్‌గా పనిచేసేది. శ్వేతా బసుప్రసాద్ చదువుకి, నటనకి రెండిటికి సమాంతరంగా ప్రాధాన్యత ఇచ్చేది. శ్వేతా బసుప్రసాద్ తన నటన జీవితాన్ని బాలనటిగా ప్రారంభించింది. 2002లో వచ్చిన హిందీ సినిమా 'మగ్ధీ'లో ఆమె ద్విపాత్రాభినయం చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు లభించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఆ తర్వాత ఆమె 'కహానీ ఘర్ ఘర్‌కి', 'కరిష్మా కా కరిష్మా' వంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్‌లో స్టార్ కిడ్‌గా ఎదిగిన ఆమె 2005లో 'ఇక్బాల్' అనే క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలో అద్భుతంగా నటించింది. తెలుగులో ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా 'కొత్త బంగారు లోకం'. ఇది 2008లో విడుదలై ఘన విజయం సాధించింది. అప్పుడు ఆమె పేరు ఇంటింటికి వెళ్ళిపోయింది. అయితే కాలక్రమేణా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కెరీర్ మళ్ళీ నిలదొక్కుకోలేని స్థితిలో ఉండగా ఆమె జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి డాక్యుమెంటరీలు తీయడం మొదలుపెట్టింది. అయితే 2014లో ఆమె జీవితంలో ముప్పు తిప్పలు పెట్టే ఘట్టం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ఒక స్టార్ హోటల్లో జరిగిన పోలీస్ దాడిలో ఆమెను అరెస్టు చేయగా, మీడియా నివేదికల ప్రకారం ఆమెను వేశ్య వృత్తిలో పాల్గొన్నారనే ఆరోపణలతో బుక్ చేశారు. మీడియా ఒక నకిలీ స్టేట్మెంట్‌ను ప్రచారం చేస్తూ ఆమె తన బతుకు తెరువు కోసం ఈ దారిని ఎంచుకున్నట్లు చెప్పినట్లు ప్రచారం సాగింది. కానీ శ్వేతా బసుప్రసాద్ అనంతరం ఒక లేఖ ద్వారా స్పందిస్తూ ఆమె అలాంటి మాటలు ఎప్పుడూ చెప్పలేదని, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకపోయిందని చెప్పారు. ఆమెపై ఉన్న ఆరోపణలన్నీ అర్థరహితమని ఆమెను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే ఈ సంఘటనల వల్ల ఆమె మానసికంగా ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. మీడియా తప్పు కథనాలు రాయడం వల్ల ఆమె తల్లిదండ్రులు, స్నేహితుల మధ్య అపహాస్యం ఎదురయ్యింది. అయినప్పటికీ ఆమె దృఢంగా నిలబడి జీవితం పట్ల గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవాలని సంకల్పించుకున్నారు. కేసు ముగిసిన తరువాత కొంతకాలం శ్వేత తెరపైకి కనిపించలేదు. కానీ 2016 నుంచి ఆమె మళ్ళీ తన కెరీర్‌ను ప్రారంభించారు. బాలీవుడ్, డిజిటల్ మీడియా ద్వారా అవకాశాలను వెతుక్కుంటూ నటనపై ఆసక్తిని కొనసాగించారు. 2019లో వచ్చిన 'ద తస్కేటీ ఫైల్స్' అనే రాజకీయ థ్రిల్లర్ సినిమాలో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'సీరియస్ మ్యాన్' అనే సినిమాలో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ సరసన నటించారు. 'రే', 'హాస్టల్ డేస్', 'ఐ', 'క్రిమినల్ జస్టిస్' వంటి హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించారు. స్వతంత్రంగా నిర్మితమైన చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నటిస్తూ నటనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. 2018 డిసెంబర్‌లో శ్వేతా బసుప్రసాద్ ప్రముఖ సినిమాటోగ్రఫీ రోహిత్ మిట్టాను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి బాలీవుడ్‌లోని ప్రముఖులు హాజరయ్యారు. ఇద్దరూ 4 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ వివాహ జీవితంలో అభిప్రాయ భేదాలు రావడంతో 2019 డిసెంబర్ నాటికి వారు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తాను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఇలా ప్రకటించారు శ్వేత. రోహిత్‌కి నేను మంచి స్నేహితురాలుగా ఉంటాను.
ఇద్దరము బాగా అర్థం చేసుకొని స్నేహంతో విడిపోతున్నాము. ఇది ఒక నెగెటివ్ సంఘటన కాదు. జీవితం ముందుకు సాగిపోతుంది అని ఆవిడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విడాకుల అనంతరం శ్వేతా బసు తనలోనే తాను లీనమయ్యి యోగా, ధ్యానం, తల్లిదండ్రులతో సమయం గడిపే జీవితం వైపు మొగ్గు చూపారు. పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. నటన మాత్రమే కాదు, దర్శకత్వంపై కూడా ఆసక్తి పెరిగింది. ఒక డాక్యుమెంటరీ 'రూట్స్' అనే ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేశారు. ఇది క్లాసికల్ మ్యూజిక్ యొక్క మూలాలపై ఆధారితమైంది. రచయితగా మారి స్క్రిప్ట్‌లు రాయడం ప్రారంభించారు. 2021, 22లో జీ5లో వచ్చిన కొన్ని సిరీస్‌లకు రచనా సహకారం కూడా అందించారు. ప్రస్తుతం శ్వేతా బసుప్రసాద్ నటనకు పెద్దపీట వేస్తూనే రచయిత, దర్శకురాలిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తానెంతో నేర్చుకున్నానని ఆమె పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన గతాన్ని దాచుకోవడం కన్నా అది తనను మలచిన భాగమని, అందుకే తాను దాన్ని ఎదుర్కొంటానని చెప్పింది. శ్వేతా బసుప్రసాద్ జీవితం అనేది ఒక నటిగానే కాదు, ఒక పోరాట యోధురాలిగా కూడా నిలిపిన ఒక గొప్ప ఉదాహరణ. బాలనటిగా వెలుగులోకి వచ్చి వివాదాలతో ముద్రపడిన ధైర్యంగా ఎదుర్కొని తిరిగి పరిశ్రమలో తన స్థానం ఏర్పరచుకుంది. ఆమెపై వచ్చిన ఆరోపణలు కోర్టు ద్వారా తప్పని నిరూపించుకొని స్వాభిమానంతో మళ్ళీ ఎదిగింది. అనేక వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు, స్వతంత్ర సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్‌ని నిరూపించుకుంది. వ్యక్తిగతంగా విడాకుల్ని ఎదుర్కొని జీవితాన్ని కొత్త కోణంలో చూడగలిగింది. ఆమె కథ ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు పడిపోయినా లేచి నిలవొచ్చని చూపించిన స్ఫూర్తిదాయక కథ. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.